దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం 5వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా ఇవాళ మరో 700కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల టెర్మినల్స్లో ప్రయాణికుల రద్దీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇండిగో విమానాలు రద్దు అయినందున ప్రయాణికులెవరూ విమానాశ్రయాలకు రావద్దని సూచిస్తున్నారు. నిర్వహణపరమైన లోపాలతో నిన్న 550కి పైగా విమానాలను రద్దు చేసిన దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇవాళ మరో 700కు పైగా సర్వీసులను నిలిపివేసింది. రద్దయిన సర్వీసులకు సంబంధించి పూర్తిగా రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది. అర్ధరాత్రి వరకు ఇండిగోకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయం ప్రకటించింది. మిగతా ఎయిర్ లైన్స్ సర్వీసులు షెడ్యూల్ ప్రకారం రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కేవలం ఢిల్లీలోనే 220కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి బయలుదేరే అన్ని ఇండిగో విమానాలను శుక్రవారం వరకు రద్దు చేశారు. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్లో 90కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐదు రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆహారం, తాగునీరు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు డీజీసీఏకు సమాచారం ఇచ్చిన ఇండిగో జరిగిన అసౌకర్యానికి గాను ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తగినంత సమయం ఉన్నప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ రెండో దశ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FTT నిబంధనను అమలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణ ఛార్జీలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీ చెన్నై వన్ వే టికెట్ ధర 65,985కు పెరిగింది. ఢిల్లీ ముంబై, ఢిల్లీ కోల్కతా మధ్య ఒకవైపు టికెట్ ధరలు వరుసగా 38,676, 38,699కి చేరాయి. మరోవైపు నిన్న 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఆన్ టైం పనితీరు 8.5% పడిపోయినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.